రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులను డిఆర్సీ సెంటర్స్ కు సిబ్బందికి అధికారులు అందజేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 6,68,455 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు అంటున్నారు. మరోవైపు వెబ్ కాస్టింగ్ కూడా నిర్వహిస్తున్నామని అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి తెలిపారు. పోరుకు సంబంధించి మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. నల్గొండ ఉమ్మడి జిల్లాలో 17 మున్సిపాలిటీలతో పాటు నల్గొండ కార్పొరేషన్కు రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ జరగనున్నటువంటి నేపథ్యంలోనే పోలింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లను ప్రస్తుతం అయితే పూర్తి చేసినటువంటి నేపథ్యంలో బ్యాలెట్ బాక్సులను కూడా మరి కాసేపట్లో సిబ్బందికి అందించనున్నారు. రూట్ వైజ్గా బ్యాలెట్ బాక్సులని సాయంత్రం వరకు కూడా సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలించినటువంటి నేపథ్యంలోనే 1055 అంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించి 17 మున్సిపాలిటీలో కార్పొరేషన్ సంబంధించి 1055 పోలింగ్ బూత్లను పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఓటింగ్ శాతం గతంలో కంటే ఏ విధంగా పెంచబోతున్నారో, అసలు ఎట్లాంటి ఏదైనా సమస్య పోలింగ్ కేంద్రాల సమస్య తలెత్తే ఎలాంటి అదనపు చర్యలు చేపడుతున్నారు అనేది కూడా తెలుసుకుంది. మనతో పాటు లోకల్ బాడీ అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి మనతో పాటు ఎక్కువగా ఓటు వినియోగించుకోవడం కోసం ఎస్ఈసి ఆదేశం మేరకు గౌరవ కలెక్టర్ గారు ఖచ్చితంగా ప్రతి బిఏలో కూడా ఇంటింటి తిరిగి ఓటర్ ఐడెంటిఫికేషన్కి సంబంధించిన ఓటర్ స్లిప్స్ అందరు ఓటర్లకు లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. ఎవరైనా అందుబాటులో లేనటువంటి ఓటర్లు ఉంటే పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నటువంటి 100 మీటర్స్ దగ్గర మా బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గర ఓటర్ స్లిప్లు కూడా ఉంటాయి. ఎస్ఈసి సూచించినటువంటి 18 ఐడెంటిఫికేషన్ కార్డులో ఏ ఒక్కటైనా ఒరిజినల్ తీసుకొని వస్తే ఓటు వేయడానికి సులభంగా ఉంటుంది. ఓటింగ్ ప్రక్రియ పెంచడం కోసం అన్ని మున్సిపాలిటీల్లో కమిషనర్ల ద్వారా కలెక్టర్ గారి ఆదేశం మేరకు విస్తృతంగా వాహనాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, అదేవిధంగా మీడియా ద్వారా కూడా ప్రచారం కల్పించడం జరిగింది. వారు ఏ ఐడెంటిటీ కార్డు తీసుకొని రావాలనేది కూడా వీధి కూడల్లో కూడా మేము అది ఏర్పాటు చేయడం జరిగింది. రేపు మార్నింగ్ కూడా మరొకసారి ఓటర్ల అవేర్నెస్ కోసం కమిషనర్లను ఆదేశిస్తున్నాను. కలెక్టర్ గారి ఆదేశం మేరకు మీరు అన్ని వార్డులో కూడా ఓటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా మీ ద్వారా తెలియజేసేదంటే పోలింగ్ కేంద్రానికి వచ్చేటటువంటి వృద్ధులకు మేము సౌకర్యం కల్పించే విధంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అక్కడ లోకల్ మున్సిపాలిటీ వార్డు వారిని ట్రైసైకిల్ ఏర్పాటు చేయడం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా వృద్ధులు కానీ, ఫీడింగ్ బేబీస్ కానీ, లాక్టేటింగ్ మదర్స్ లేదా అదేవిధంగా గర్భిణులు కానీ వస్తే వారికి వరుసతో సంబంధం లేకుండా ముందుగా వారికి ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము సంబంధిత పోలింగ్ సిబ్బందిని కోరడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రశాంతంగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అవసరమైన అన్ని చర్యలు కూడా తీసుకున్నాం. మాకున్నటువంటి 99 పోలింగ్ కేంద్రాలలో ముఖ్యంగా పిఓ, ఏపీఓ, తర్వాత ఓపీఓలు కలిపి వాళ్ళు 5 ఉంటారు. వారికి సహాయకారిగా, వారికి అసిస్టెంట్స్గా, తర్వాత అక్కడ ఉన్నటువంటి హెల్ప్ డెస్క్లో పనిచేయడం. ఓవరాల్గా ప్రతి పోలింగ్ కేంద్రంలో 10 మంది పనిచేస్తూ ఉంటారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఖచ్చితంగా వికలాంగుల కోసం, గర్భిణీల కోసం, వృద్ధుల కోసం వీల్ చైర్లను కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ పలు పోలింగ్ బూత్ల వద్ద సాక్షి చెప్పేంత వరకు కూడా వీల్ చైర్లని అందుబాటులో ఉంచినటువంటి నేపథ్యంలోనే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో రేపు పోలింగ్ జరిగినటువంటి నేపథ్యంలోనే 13వ తారీఖున ఆ ఓట్ల లెక్కింపు జరగనుంది. 16వ తారీఖున మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా జరగనున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైతే ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. ఈ మొత్తం 17 మున్సిపాలిటీలో ఒక కార్పొరేషన్ సంబంధించి అయితే రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.